Hello everyone, this is Maitreyi. I'm team lead here for Auto department. యాక్చువల్లీ ఈరోజు మనం పోస్ట్ సెషన్ అటెండ్ అయ్యాం. అది సార్ రమణ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ అమ్మాయిలకి అబ్బాయిలకి అని కాదు, కంప్లీట్లీ ఈ పోస్ట్ సెషన్ ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే కామన్గా మనం ఎవ్రీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఏంటంటే బాయ్స్ నుండి సర్టెన్ అంటే కామెంట్స్ కానీ వాళ్ళ మిస్బిహేవియర్స్ చాలా జరుగుతూ ఉంటాయి. బట్ అది ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఏంటి అనేది తెలియదు, భయపడుతూ ఉంటాం, ఎవరికి చెప్పుకోలేం. ఇప్పుడు ఒక పాష్ యాక్ట్ అనేది ఒకటి ఉందని తెలిసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ఒక ఆయుధం లాంటిది అది. ఎందుకంటే మమ్మల్ని ఎవరినైనా ఏమైనా అనాలన్నా ఏమైనా చేయాలన్నా వీ హ్యావ్ పాష్. సో ఇప్పుడు మాకు చాలా సెక్యూర్ ఫీలింగ్గా ఉంది. हाय, दिस इज़ रिया। और आज पहली बार था जब मैंने पॉज सेशन अटेंड किया। रमन सर ने बहुत अच्छे से समझाया अवेयरनेस अबाउट सेक्सुअल हरासमेंट इन द ऑफिस एंड पॉश एक्ट इज़ वेरी इम्पैक्टफुल इन द कॉर्पोरेट लेवल। तो इट्स वेरी गुड फॉर वुमेन, नॉट फॉर ओनली वुमेन। इन दिस जनरेशन मेन्स आर ऑल्सो harassed, so it's both for men and women to have gender equality in office. And it's about dressing sense also. Women are always objected कि ये क्या पहनी हो, इतने छोटे कपड़े, but Posh Act is there to support women कि you can wear anything that depends on you. No one can comment on your body that you this color, on your color, skin tone also. You can do whatever you want. This is the best thing about Posh Act, and this is what I like. Thank you. Hi, this is Darya. Today I have attended POSH session. So in this session I got to know about POSH rules, and this is a kind of rights that POSH gave to women in workplace. Is very it gave a very secure environment, and using this we can every woman in the office can feel very secure, and they can completely focus on their work. So if any kind of disturbance can arise in office environment, we have a right to call a complaint against a person who has committed wrong behavior. So this gave us a chance to live a normal life. Hello everyone, this is Geeta. Today we have attended post section. The session is very important and very informative. In the section we have learned everything and more impactful. This section done by the Sir Advocate Ramana. నేను మాలవిక. ఈ సెషన్ వల్ల నేనైతే చాలా నేర్చుకున్నాను. తెలియని విషయాలు అయితే చాలా తెలిసాయి. ఇప్పుడు మేము కంప్లైంట్ సఫర్ అయిన తర్వాత కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఆఫీస్లో ఎలా ఉండాలి అనేది కూడా చాలామందికి తెలీదు. బట్ దీనివల్ల బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చాలా నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ సార్ కూడా చాలా యాక్టివ్గా ఫ్రెండ్లీగా మంచిగా చెప్పారు. క్లాస్ కూడా అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు పాష్ మీటింగ్ జరిగింది. రమణ సార్ అడ్వకేట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ఆఫీస్లో బిహేవ్ చేయాలి, ఏమన్నా బాయ్స్ కామెంట్ చేస్తే మేము ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది దాని గురించి చెప్పారు. బాగా అర్థమైంది. ఇలాగా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు పాష్ టీమ్కి చాలా థ్యాంక్స్ యూ సో మచ్. This is Mansa. Today we attend in our office like POSH session. అడ్వకేట్ రమణ సార్ అటెండ్ చేశారు ఈరోజు. దీనివల్ల తెలిసింది ఏంటంటే ఇప్పటివరకు ఏ ఆఫీసెస్లో మేము ఇట్లా చూడలేదు. ఫస్ట్ టైం ఇది ఇట్లా చేయటం వల్ల కొంతమంది ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలామంది భయపడతారు గర్ల్స్ని బయటికి పంపించాలంటే. ఇట్లాంటి సెషన్స్ అట్లా ఉండటం వల్ల దే కెన్ బి స్ట్రాంగ్. మాకు కొంచెం స్ట్రాంగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ యూ కెన్ స్టార్ట్ ఇది ఈ పర్పస్ మీద మేము ఇట్లా చేయొచ్చు అన్నది. సో ఇప్పుడు మాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా దీనికి కంప్లైంట్ చేయొచ్చు పాష్ గురించి. ఇదైతే మేము బాగా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ సార్.